విజయ్ కేబుల్ వార్తలకు స్వాగతం. 18 ఏళ్లు నిండిన యువతి యువకులు ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకునేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ కార్యదర్శి శ్రీమతి అనితా రాజేంద్ర అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఆర్టీఓలు, తహసీల్దార్లు, ఎలక్షన్ డీటీలతో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనలను అనుసరించి ఓటర్ జాబితాలో ఓటరుగా నమోదు చేయించాలని అన్నారు. జిల్లాలో 18 ఏళ్లు నిండిన యువతి యువకులు ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదు చేసుకునేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలో 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయని, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ, ఓటరు నమోదు, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అన్ని దరఖాస్తులను డౌన్లోడ్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. డూప్లికేట్, మరణించిన వారి ఓట్లు ఒక నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గానికి బదిలీ అయిన ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించేటప్పుడు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో ఏఈఆర్ఓలు, బిఎల్ఓలు ఓటరు నమోదుపై తీసుకున్న చర్యలపై క్షేత్రస్థాయిలో 10% తనిఖీ నిర్వహించాలని అన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 3 నెలల్లో ఉన్న ఉప ఎన్నిక నిర్వహించే నియోజకవర్గ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో పాటు ఓటర్ జాబితాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె సూచించారు. నియోజకవర్గంలో పోలింగ్ స్టేషన్లు తనిఖీ చేసి కనీస సౌకర్యాలు పరిశీలించాలన్నారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ, సాగర్ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనున్నందున ప్రత్యేక దృష్టితో ఓటర్ జాబితా సంపూర్ణంగా రూపొందించాలని అన్నారు. పోలింగ్ స్టేషన్లో కనీస సౌకర్యాలు, ఇంటర్నెట్ సౌకర్యం, నెట్వర్క్ తదితర విషయాలు అడ్వాన్స్ గా పరిశీలించి తగు విధంగా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి చంద్రశేఖర్, ఆర్డీఓలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో ఉపాధి పనికి కూలీలు హాజరయ్యేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓ, ఎంపీఓలు, ఏపీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మండలాల వారీగా పల్లె ప్రకృతి వనం, లేబర్ రిపోర్ట్, నర్సరీల పురోగతిపై సమీక్షించారు. ప్రతి గ్రామంలో ఉపాధి పనికి కూలీలు హాజరయ్యేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓ, ఎంపీఓలు, ఏపీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మండలాల వారీగా పల్లె ప్రకృతి వనం, లేబర్ రిపోర్ట్, నర్సరీల పురోగతిపై సమీక్షించారు. ఎవెన్యూ ప్లాంటేషన్, పల్లె ప్రకృతి వనం, సేగ్రిగేషన్ షెడ్, క్రిమటోరియా, శానిటేషన్ నిర్వహణలపై పరిశీలించి అవార్డులు కూడా అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్డీఏ పీడీ శేఖర్ రెడ్డి, జెడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి తదితర అధికారులు పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థను స్తంభింప చేయడంతో డాక్యుమెంట్ రైటర్లు, వారి కుటుంబాలు పూర్తిగా రోడ్డున పడేలా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని, పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని నిరాహార దీక్ష చేపట్టారు. కేసీఆర్ ఇప్పటికైనా ఫామ్ హౌస్ వదిలి ప్రజల బాగోగులను పట్టించుకోవాలని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు నూకల నరసింహారెడ్డి, రామోజు షణ్ముఖ, కడారి అంజయ్య, బాబు నాయక్, గుండగోని గిరిబాబు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మురిశెట్టి నాగేశ్వరరావు, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, వాసుదేవుల జితేందర్ రెడ్డి, దాసోజు యాదగిరిచారి, బీపంగి జడ్జీవన్, ముత్యాలరావు, చెర్లపల్లి గణేష్, గుర్రం వెంకన్న, నేవర్సు నీరజ, రావెళ్ల కాశమ్మ, తిరుమల మహేష్, బలరాం, బద్దం నగేష్, పాలకూరి రవి, పాకల దశరథ, జువేద్, నరేష్, ఆవుల మధు, సాయిరాం కిరణ్, భవానీ, నాగమణి, సుభాషిని తదితరులు పాల్గొన్నారు. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్ వ్యవస్థను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ని రద్దు చేయాలని, అదేవిధంగా గత 3 నెలలుగా రిజిస్ట్రేషన్లు ఆపివేసినటువంటి సందర్భంలో వీటిని వెంటనే పునరుద్ధరించి రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నల్గొండ పట్టణ శాఖ బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. మరి ఇది ఈరోజు రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తూ ఉంది. దానికి నిదర్శనమే 3 నెలలుగా రిజిస్ట్రేషన్లు బంద్ చేయడమే ఇదే నిదర్శనంగా మేము చెప్తా ఉన్నాం. మరి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టినటువంటి కేసీఆర్ ఆయన అప్పుల నుండి బయటపడడం కోసం ఎల్ఆర్ఎస్ స్కీమ్ తోటి వేలాది కోట్ల రూపాయలు ప్రజలపైన భారం వేసి
ఈరోజు ప్రజల నుండి వసూలు చేసేదానికి సిద్ధపడ్డాడు. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా నిరసిస్తూ ఉన్నారు. అందుకనే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మరి బుద్ధి చెప్పడం జరిగింది. అయినా కనువినుపు కాకుండా దాన్ని రద్దు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 3 నెలలుగా రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో ఇవాళ ఎంతోమంది కష్టపడి సంపాదించుకొని పిల్లల పెళ్లిళ్ళ కోసం మరి ఇవాళ ప్లాట్లు అమ్మి పెళ్లిళ్ళు చేద్దామంటే కొనే నాదుడు లేడు. అందుకని ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ ఇబ్బందులతోటి పెళ్లిళ్ళు కూడా వాయిదా వేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి రిజిస్ట్రేషన్లు వెంటనే మరి ప్రారంభించాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు నల్గొండ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క ఎల్ఆర్ఎస్ను పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి, అలాగే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించాలని చెప్పేసి నల్గొండ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. గత 3 నెలల నుంచి కూడా రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు ఆగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. అటు అమ్మిన వారు కానివ్వండి, ఇటు కొన్నవారు, అటు డాక్యుమెంట్ రైటర్లు, వారి యొక్క సిబ్బంది కూడా పెద్ద ఎత్తున కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క కరోనా నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ కట్టాలని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే పెట్టడమో చాలా విచారకరము. ఎందుకంటే కరోనా మూమెంట్లో ఈ యొక్క ఇంట్లో కిరాయికున్న వారి దగ్గర కిరాయి తీసుకోవద్దని చెప్పేసి కేసీఆర్ చెప్తారు. ఇప్పుడు ఈ మూమెంట్లో మరి ఎల్ఆర్ఎస్ ఎలా కడతారని చెప్పేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. త్వరగా ప్రారంభించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము కోరుతున్నాము. అలాగే ఈ యొక్క ధరణి వద్దు కార్డు ద్వారానే పాత ఐజీఆర్ఎస్ తెలంగాణ నేపథ్యంలో ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించాలని చెప్పేసి నల్గొండ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలపై నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఎల్ఆర్ఎస్ పేద మధ్య తరగతి ప్రజల మీద పెనుభారంగా మారింది. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, మీరు వెంటనే ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని చెప్పి. ఈరోజు హైకోర్టు కూడా ప్రశ్నించింది, మీరు రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ లాభం మేము ఎక్కడా చెప్పలేదు, మీరు ఎందుకు ఆపారు అనేటటువంటి విషయం. 3 నెలలకెళ్ళి నువ్వు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి విషయంలో ఈరోజు రిజిస్ట్రేషన్ జరగక చాలా అవసరం గురవుతున్నటువంటి విషయం. ఆర్థికంగా లక్షల కుటుంబాలు ఈరోజు చిక్కిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు తెలంగాణ ప్రజలకు చేసినటువంటి యొక్క నష్టానికి, నువ్వు చేసిన తప్పిదానికి కేసీఆర్ గారు వెంటనే మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ వెంటనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది. నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం జాల్ తండాకు చెందిన జుటావత్ మునినాయక్ వండర్ బుక్ రికార్డులో పేరు నమోదు చేశారు. జుటావత్ మునినాయక్ రాసిన నా మనోగతం పుస్తకానికి గాను సామాజిక సేవలకు మరియు KG2 PG విద్యార్థులపై మై ఫ్రెండ్స్ పోలీస్ అడ్డా అనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఉద్యోగులకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు ఉచిత మెటీరియల్ పంపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉత్తమైన కవితలు, వ్యాసాలు రాస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని జుటావత్ మునినాయక్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ లో పేరు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. లండన్ కేంద్రంగా ఉన్న వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఆఫీస్ హైదరాబాద్ లోని మలక్పేటలో సబ్ బ్రాంచ్ లో అవార్డిస్తూ మెడల్, సర్టిఫికెట్ ప్రదానం చేసినట్లు మునినాయక్ తెలిపారు. నమస్కారం అండి, నా పేరు పింగి నరేంద్ర గౌడ్. నేను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్గా ఉన్నాను. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ కేంద్రంగా డాక్టర్ BBRKG గారు, నీరజ్ కపూర్ గారు 2010లో స్థాపించిన ఈ వికాస్ సంస్థలో ప్రతి సంవత్సరం ఆస్ట్రేలియా నుంచి రికార్డ్ బుక్స్ రావడం, ఇది 170 దేశాల్లో రావడం అనేది గమనార్హం. ఇలాంటి రికార్డ్ సంస్థకు నేను భారతదేశ ప్రతినిధిగా ఉండి నా నేతృత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి, అమితాబ్ బచ్చన్ గారికి, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారికి, దాసరి నారాయణరావు గారికి, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి, సుశీల గారికి, ఇలా ఎంతోమందికి, రామదేవ్ బాబాకు, ఆశ్రమ్ బాబు ఆశ్రమ్జీకి, ఇలా ఎంతోమందికి రికార్డ్స్ ఇవ్వడం జరిగింది. అదే కోవలో జుటావత్ నాయక్ మునినాయక్, ఈ అబ్బాయి తన చిన్ననాటి నుంచి సమాజ సేవ కార్యక్రమంలో నిర్వహిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకొని ఈరోజు ఈ రికార్డు సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ రికార్డు వివరాలను దక్షిణ భారత ప్రతినిధి డాక్టర్ గౌరవ్ స్వర్ణశ్రీ గారు తెలియాల్సిందిగా కూర్చున్నాను. అందరికీ నమస్కారం.
నేను ఇంటర్నేషనల్ వండర్ఫుల్ కాంపిటీషన్ సౌత్ ఇండియన్ చీఫ్ కోఆర్డినేటర్ నిర్వహిస్తున్నాను. జాతవత్ పుటి నాయక్ గారు వచ్చేసి ఇంత చిన్న ఏజ్లో తన సోషల్ సర్వీస్ చేస్తూ కూడా ఒక అన్ని దానాల కన్నా విద్య దానం గొప్పదంటారు. అలా తను కేజీ నుండి పీజీ వరకు అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కావాల్సిన సబ్జెక్ట్ ఏదైతే ఉంది కూడా అవన్నీ కూడా తను ఆన్లైన్ ద్వారా అలాగే ఆఫ్లైన్ ద్వారా కొంతమంది విద్యార్థులకి అంటే బుక్స్ కొనుక్కోవడానికి లేని పరిస్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారి దగ్గరికి వెళ్ళి మరి అయితే పోస్టుల ద్వారా లేదంటే వారి ఇంటికి వెళ్ళి మరి వారికి కావాల్సిన మెటీరియల్ ఏదో తను అందజేస్తున్నారండి. ఇంత చిన్న ఏజ్లో అంత గొప్ప ఆలోచన వచ్చి సమాజానికి తన వంతు సాయంగా చేస్తూ ముందుకు వెళ్తున్న జాతవత్ ముని నాయక్ గారు భవిష్యత్తులో ఎంతో ఇలాంటి రివార్డ్స్ ఎన్నో తీసుకుంటూ మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్లో తను నేమ్ ఎంటర్ చేసుకున్నందుకు గారు చాలా సంతోషంగా ఉంది. కంగ్రాచులేషన్స్ ముని నాయక్ గారు. అండ్ ఈ ఏజ్లో తను చేస్తున్న ఆలోచనలకి మన గవర్నమెంట్ నుంచి కానీ మన సమాజం నుంచి కానీ మన తోటి వారిగా మనం కూడా నాయక్ గారికి తోడుగా ఉండి ముందుకు నడిపించాలని చెప్పేసి కోరుకుంటున్నానండి. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈరోజు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్కి సెలెక్ట్ చేసిన సార్ వారికి చాలా కృతజ్ఞతలుగా భావిస్తున్నాను. ఎందుకంటే నన్ను గుర్తించి నా సేవలను గుర్తించి నన్ను ఎన్నిక చేసినందుకు నేను వాళ్ళకి కూడా రుణపడి ఉంటాను. నాకు సోషల్ సర్వీస్ చేయడం అంటే చాలా ప్రాణం. ఎందుకంటే మనవారు మన తోటి ఉండేవాళ్ళు మంచిగా ఉంటేనే మనం బాగుంటాం. కాబట్టి సోషల్ సర్వీస్ చేస్తూ నాతో పాటు మన విద్యార్థులు కావచ్చు, మన ప్రజలు కావచ్చు, వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటామని కాబట్టి నేను ఇది భావిస్తాను. కాబట్టి వాళ్ళ సంతోషమే నా సంతోషంగా భావిస్తాను. కాబట్టి నా సేవ మొత్తం సోషల్ సర్వీస్గా నేను కేటాయించాలనుకున్నాను. నా సేవ ఉచిత సేవ. నా తరఫున ఎలాంటి సహాయం కావాలన్నా ఎవరైనా నన్ను మీట్ కావచ్చు. కాబట్టి నన్ను గుర్తించి ఈ అవార్డుకి నేను ఎంటర్ చేస్తున్నందుకు అవార్డు ఇస్తున్నందుకు మేడం గారికి సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చేసి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జనాభాలో 60% ఉన్న బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడం చాలా దారుణమని, చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టినట్లయితే 14 పార్టీలు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుగు లక్ష్మీనారాయణ అన్నారు. పార్లమెంట్లో బీసీలకు 50% రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఎల్పీటీ మార్కెట్లో బీసీ సంఘం జిల్లా కార్యాలయంలో దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దుడుగు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పార్లమెంట్లో 94 మంది బీసీ ఎంపీలు ఒత్తిడి తెచ్చి బీసీలు అన్ని పార్టీలో ఉన్న నాయకులు బీసీలకు మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ సైతులు, జిల్లా ప్రధాన కార్యదర్శి వాడపల్లి సత్యనారాయణ, తెలంగాణ బెస్త సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షుడు దుడ్డు కృష్ణమూర్తి, బీసీ యువజన సంఘం రాష్ట్ర, జిల్లా ప్రధాన కార్యదర్శులు శివనేత, ఎరుకొండ హరి, కల్లూరి సత్యం గౌడ్, కంచనపల్లి క్రాంతి కుమార్, అందం తిరుపతయ్య గౌడ్, పున్నా వెంకన్న, గంజి శంకర్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. పార్లమెంట్లో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అన్న ఆర్ కృష్ణన్న ఆదేశాల మేరకు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో 119 కేంద్రాల్లో దీక్ష నిర్వహించబడుతుంది. అందులోని భాగంగానే నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం ఎల్పీటీ మార్కెట్లో దీక్ష నిర్వహించబడుతున్నది. ఈ బడుగు బలహీన వర్గాలు గత 73 సంవత్సరాల నుంచి పార్లమెంటులో ఇప్పటి వరకు 18 రాష్ట్రాల్లో ఒక్క ఎంపీ కూడా ఎన్నిక కాకపోవడం చాలా దారుణం. 11 రాష్ట్రాల్లో 94 మంది ఎంపీలు ఎన్నిక కాబడింది. 14 రాష్ట్రాలని 14 పార్టీలని ఏకం చేసినటువంటి అన్న ఆర్ కృష్ణన్న పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం జరిగింది. దానిలోని భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ఆరాధ్య దైవమైన టైగర్ ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ పిలుపు మేరకు నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. జనాభాలో 60% పైబడిన
బీసీలకు ఇవాళ చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ బీసీలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓట్లేసే యంత్రాలుగాను అదేవిధంగా ఇవాళ జెండాలు మోసే కార్యకర్తలుగాను ఉంటా ఉన్నారు. ఇక ముందు అలా జరగకుండా ఉండాలని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని హెచ్చరిస్తూ ఉన్నాం. ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి బీసీనని చెప్పుకుంటున్నా కూడా ఇవాళ అనేక రాష్ట్రాల నుంచి ఎంపీలుగా గెలుపొందని బీసీలు ఎంతోమంది ఉన్నారు. కావున చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ వస్తే తప్ప బీసీలకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం. బీసీలకు న్యాయం జరిగే విధంగా ఆర్ కృష్ణయ్య గారి వెనుకాల ఉండి మేము పోరాడతామని చెప్పి మీడియా ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని హెచ్చరిస్తూ ఉన్నాం. రోజు జాతీయ అధ్యక్షుడు టైగర్ ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష కూర్చున్నాము. ఇటు కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దుర్గు లక్ష్మీనారాయణ, దుడ్డు కృష్ణమూర్తి గారు పాల్గొన్నారు. దేశంలో 50% ఉన్న నాయకులు బీసీ కులాలు రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నాం. ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలోని గల ఎల్పిటి మార్కెట్ S30 బీసీ సంఘ కార్యాలయంలో చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని ఒక్కరోజు దీక్ష నిర్వహించబడుతున్నది. బీసీలు మనకు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ కూడా బీసీలు ఒక జెండాలు మోసి ఓట్లేసే యంత్రాలుగానే చూస్తున్నారు. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు బీసీలందరికీ మద్దతు ప్రకటించి చట్టసభల్లో పార్లమెంటు అసెంబ్లీలో 50% బిల్లు పాస్ చేయాలనేసి డిమాండ్ చేస్తున్నాం. బీసీల యొక్క ఆత్మగౌరవానికి గుర్తుగా ఆత్మగౌరవ చిహ్నంగా ఈరోజు జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమ పోరాటంలో గత 40 సంవత్సరాల నుంచి మన ప్రియతమ నాయకులు ఆర్ కృష్ణయ్య గారు టైగర్ లాగా ఒక లైన్ సింహంలాగా భారతదేశ వ్యాప్తంగా బీసీల వెన్నుదన్నుగా ఉండి బీసీలకి ఒక మంచి నాయకత్వ పట్టిమను అందిస్తూ వస్తున్నారు. అయితే ఈ బీసీలలో ఏ పార్లమెంట్లో కానీ రాష్ట్ర శాసనసభలో కానీ రావటానికి ఏ రకమైనటువంటి మరి చట్ట సవరణ ద్వారా ఇవ్వబడిన సౌకర్యం లేకపోవటం వల్ల బీసీలు నిరంతరం అణచివేయబడుతూనే ఉన్నారు. ఈ విధంగా అణచివేయబడుతూ 80% ఉన్న బీసీ జనాభా కేవలం 20% లోపు ఉన్నటువంటి వాళ్ళ ఏలుబడిలోనే గత 70 సంవత్సరాల నుంచి పరిపాలించబడుతూ ఉన్నాం. నల్గొండ మండలం అనంతరం గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి హనుమాన్ ధ్వజస్తంభం నూతన బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆర్థిక సహాయం చేయగా సర్పంచ్ వీరమణి ధ్వజస్తంభం, లక్ష్మీ నరసింహస్వామి గుడి చైర్మన్ మామిడి లింగయ్య బొడ్రాయి ప్రతిష్ఠించడానికి చేయూతనిచ్చారు. వేద బ్రాహ్మణులు మంత్రోచ్చరణల మధ్య స్వామివార్ల విగ్రహాలతో పాటుగా నవగ్రహ విగ్రహాలను ప్రతిష్ఠించారు. గ్రామస్తులంతా తెల్లవారుజాము నుంచే కొత్త దుస్తులు ధరించి దేవాలయాలకు చేరుకున్నారు. ఆడపడుచులు సమీప బంధువులు చేరుకోవడంతో గ్రామస్తులంతా సంతోషంగా గడిపారు. ధ్వజస్తంభం, స్వామివార్ల విగ్రహాలను ప్రతిష్ఠించే సమయంలో దేవాలయాల ఆవరణ అంతా కిక్కిరిసిపోయింది. యువతులు, మహిళలు ప్రత్యేక పూజలు చేసి తాము అనుకున్న పనులు త్వరితగతిన పూర్తి కావాలని స్వామివార్లను కోరుకున్నారు. యువకులు, వృద్ధులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో చేరుకొని దైవ కార్యక్రమాలు నిర్వహణను వీక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మామిడి వీరమణి, లక్ష్మీ నరసింహస్వామి గుడి చైర్మన్ మామిడి లింగయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు కడారి వెంకన్న, మండల అధ్యక్షుడు రుద్రాక్షి రాములు, శ్రీను, మామిడి బుచ్చయ్య, సుంకరవైన వెంకన్న, అంజయ్య, పెరిక హరికృష్ణ, సైదులు తదితరులు పాల్గొన్నారు. శనేశ్వర మహాస్వామి ఎంద్రగణేశావన ముహూర్త శుభ
భక్తులందరూ కూడా విజ్ఞప్తి, మీ కోరికలు నెరవేర్చుకోవడానికి నవరత్నాలు, నవధాన్యాలు అవన్నీ కూడా వేసి దయచేసి నవగ్రహం సైడ్కి పంచభూతములు నీ మాయ, నీ మాయ, నీ మాయ, పంచభూతాత్ముడు ఈ మనవులు నీ మాయ, నీ మాయ బొమ్మ, బొమ్మను ఆడించిన వాడు నీవేనయా, నీవేనయా. ప్రతిరోజు 108 బిందెలతో ఇక్కడ నాసకుడైన పరమేశ్వరుడికి నాకు అభిషేకం చేయాలి. రామే వరాలనే నమ పార్వతీపతే హర. కంకర బెడ్ వేసినాక సెట్ చేద్దాం. ఒక్క నిమిషం అది ఎక్కువ మంది నిలబడరా. ఈడ ఉన్న చంద్రుడు అడిగి ఇప్పుడు బుధుడు, బృహస్పతి, శుక్ర ఇక్కడ వచ్చినాడు. విట్రం ఆయన వెనక్కుండు ఫస్ట్ తర్వాత దీపాలి 5 పని మంగళకుండి ఎక్కడ రాసి అంతే. ఎందుకంటే అక్కడ కళాసేవకులు పురుషులు ఉంటారు. పూర్తిగా దూరం జరగండి. ధ్వజస్తంభం నిలబెట్టాలంటే మా మాట వినండి. కూర్చొని వెనకలేదు.
అక్కడనే వచ్చిన. చాలా బాగా వాళ్ళంతా కూడా ఒక పని పెడుతున్నది. అందరూ చెట్లు పనిని విడిచిపెట్టి గుడ్రాయిని పట్టుకొని అందరూ కూడా గోవిందనామ స్మరణ చెప్పుకుంటా ఓం నమ శివాయ అనుకుంటా ఆ గుడ్రాయిని తీసుకొని రావాలి. గుడ్రాయిని తీసుకుంటారా? పండి చెట్లు ఇట్లా అక్కడ ఒక అయ్యగారు ఉన్నాడు. మళ్ళీ ఇది చేసే వరకు లేట్ అవుతుంది. మీరు పట్టుకుని పోయేటట్టు బలం ఉంటుంది, తీసుకోండి. లేదనుకుంటే కూర్చోండి కూర్చోండి కూర్చున్నారే. నిలబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో కొట్రాయి మోయాలి. అంటే ఓ దేవదేవా, నాకు పూలదండలు తీసుకోవడానికి కూడా చేత కాదు, విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. కానీ ఇదిగో ఈ శిరస్సు ఉన్నది. ఈ శిరస్సు పైన ఇంద్రియాలు, ఈ 5 కర్మేంద్రియాలు. ఈ 5ఏమో శంకర భగవానికి గౌరీ మాతాకి, కాళీ మాతాకి, దుర్గా మాతాకి, అంబా జగదంబకి, గౌరీ మాతాకి, శంకర భగవానికి. పక్కపాఠం చేయాలి, గురించి పోయాలి, అది చేయాలి. మామా అట్లా 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 అట్లానా ఈరోజు అనంతార గ్రామంలో బొడ్రాయి పండుగ జరపడం జరిగింది. అదేవిధంగా గరుడ స్తంభం, ఆంజనేయుల విగ్రహ ప్రతిష్టన, లక్ష్మీనరసింహస్వామి ప్రతిష్ఠన చేయడం జరిగింది. అనంతార గ్రామ ప్రజలు అందరూతో సహకరించారు. దీనికి ముఖ్యంగా గ్రామ సర్పంచ్ మరియు ఎమ్మెల్యే గారు కంచెల భూపాలరెడ్డి గారు కూడా వచ్చారు. ఈ సందర్భంగా అనంతార గ్రామ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, పేరు పేరు నా నమస్కారాలు తెలుపుతూ ముగిస్తున్నాను. అనంతారం గ్రామంలో
మేము లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ప్రతిష్ఠ, ఆంజనేయుల స్వామి ప్రతిష్ఠ, బొడ్రాయి ప్రతిష్ఠ, గజస్తంభం ప్రతిష్ఠ, దీపస్తంభం అన్నీ మంచిగా మేము దేవుని ఉత్సవాలు చేసుకుంటూ మేము మంచిగా ఊరంతా కండ్ల పండుగగాను మంచిగా అందరూ సంతోషంగాను మంచిగా చేసుకుంటున్నాము. అందరూ ఈ పండుగతోటి అందరూ ఈ ఊరు మంచిగా చల్లగా సహకారంతో మంచిగా దీవించాలని ఆ దేవుని నరసింహస్వామిని కోరుకుంటున్నాను. అందరికి అనంతార గ్రామ ప్రజలకు ముందుగా శుభాకాంక్షలు. ఈ అనంతారం గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి ప్రతిష్ట, తర్వాత గజస్తంభం ప్రతిష్ట, బొడ్రాయి ప్రతిష్ట, దీపస్తంభం ప్రతిష్ట జరిగింది. దీనికి ఈ గ్రామ సర్పంచి వీరమన్నమ్మ గారు, ఈ గ్రామ వార్డు మెంబర్లు అందరూ మంచిగా సహకరించిండ్రు. దీనికి ముఖ్యంగా గ్రామ ప్రజలు మంచిగా సహకరించిండ్రు. ఈ గ్రామానికి ఈ బొడ్రాయి కానీ లక్ష్మీనరసింహస్వామి కానీ ఈ గ్రామ దేవతలందరూ ఈ గ్రామ ప్రజల్ని చల్లగా చూచి మంచిగా ఉంచి గ్రామ అభివృద్ధికి మంచిగా తోడ్పడాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. అలాగే ఈ గ్రామానికి స్థానిక ఎమ్మెల్యే గారు కంచర్ల భూపాల్ రెడ్డి గారు ఈ గ్రామాన్ని మంచిగా అభివృద్ధికి తీసుకురావాలని ఈ గ్రామ ప్రజలందరి తరపున కోరుకుంటున్నాను. ధన్యవాదములు. ఈరోజు అనంతరం గ్రామంలో బొడ్రాయి గజస్తంభము జరగడం జరిగింది. దానికి సహకరించిన ప్రజలు నల్గొండ శాసనసభ్యులు మామిడి లింగయ్య, మామిడి ఈరమ్మనమ్మ గారు, మాతో పాటు ఊరున్న వార్డు మెంబర్లు ప్రజలు సహకరించారు. ఇదేగా అభివృద్ధిగా అనంతరం అందరూ చల్లగా ఉండాలని మా బొడ్రాయి గారు కానీ గజస్తంభాన్ని కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. అనంతారం గ్రామంలో లక్ష్మీనరసింహ దేవస్థానం మరియు దేవస్థానంలో ప్రతిష్ట మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట మరియు ఆంజనేయ స్వామి ప్రతిష్ట మరియు నవగ్రహ మరియు బొడ్రాయి దీపస్తంభాలు పండుగ ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా గౌరవ కంచర్ల భూపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వహించి, తర్వాత గ్రామ సర్పంచ్ మామిడి వీరమణి గారు, తర్వాత ముఖ్య అతిథిగా వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు అందరూ సహకారంతోనూ ఈ పండుగను ముందుకు కొనసాగడం జరిగింది మరియు చేసుకోవడం జరిగింది. ఇలాంటి పండుగ ఎన్నోసార్లు మళ్ళా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. గ్రామంలోని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చాలా మంచి ఉన్నందుకు గ్రామం తోడ్పాటుకు చాలా కృషి చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నిరంతర ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి. మీది మనది మనందరిది సిటీ కేబుల్.